ప్రియులారా, యేసయ్య గురించి మనం వింటున్నా, పాడుతున్నా, ఆయనకు మహిమ కలిగిస్తున్నా జరిగే గొప్ప కార్యం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనలను నడిపిస్తాడు. మన ఆలోచనలో, మన పద్ధతులు, మన మాదిరి సమస్తం కూడా ఆయనే ఆటోమేటిక్గా నడిపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయమంతా నింపబడినప్పుడు మనం ఇతరులతో మాట్లాడుతున్న వారు దీవించబడతారు. ఎందుకంటే ఆ మాటలు యేసయ్య మాటలు కాబట్టి, ఆ మాటలు పరిశుద్ధాత్మ చేత నింపబడిన మాటలు కాబట్టి ఇదే మనం గుర్తెరగాలి. కనుక ప్రియులారా, రక్షించబడిన మనము, యేసు ప్రభు శిష్యులుగా జీవిస్తున్నటువంటి మనము లోకానికి యేసుని చూపిస్తూ, ప్రవక్తలందరూ కూడా యేసునే ప్రకటన చేశారు. ప్రవక్తలందరూ కూడా యేసు ప్రభువుని లోకానికి చూపించారు. కనుక మనం యేసు ప్రభువుని ప్రజలకు చూపించగలిగితే వారు దీవించబడతారు.